కడలిని వీడి పులస రానుంటోంది. సంతానోత్పత్తి కోసం గోదావరికి ఎదురీదేందుకు సిద్ధం కావటం లేదు. ఈ పరిణామం గోదావరోళ్లకు వేదనను మిగులుస్తుండగా పులస ప్రియులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకు ఇలస పులసగా ఎందుకు మారటం లేదు? ఇలా అయితే ఈ ఏడాది పులసను చూసే భాగ్యం లేనట్టేనా? ఎల్నినో ఎఫెక్ట్ పులసపైన పడింది. గోదావరి తీరంలో ఏటా వర్షాకాలంలో లభ్యమయ్యే పులస ఈసారి ముఖం చాటేసింది. ఇప్పటివరకు ఒకటి అరా తప్ప పులస పడకపోవటం గోదావరి వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క చేప వలలో పడితే చాలు అప్పులు తీరిపోతాయని భావించే మత్స్యకారులు ఈసారి పులస కానరాకపోవటంతో తెగ ఇదైపోతున్నారు. పుస్తెలమ్మైనా పులస తినాలి. ఇది గోదావరి జిల్లాల్లో తరతరాలుగా వినిపించే నానుడి. అలాంటి పులస కోసం ఏటా ఈ సీజన్లో గోదావరి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ ఈసారి ఆ ఎదురుచూపులు నిరాశగా మారాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడం, గోదావరిలో నీటి ప్రవాహం లేకపోవడంతో సముద్రం నుంచి పులస చేపలు నదిలోకి రావడం లేదు. దీంతో పులస వేట నిలిచిపోయింది. పులస ప్రియులు ఆవేదనలో మునిగిపోయారు. ఈ పులస చేప రుచి అనేటువంటిది చాలా అరుదైపోయింది. అంటే పులస చేప పులసలు రావడం లేదు. పులసలు రావడానికి ముందు ముఖ్య కారణం ఏంటంటే పులస సముద్రంలో పుట్టినప్పటికీ కూడా మా గోదావరిలో ప్రయాణం చేసి అది ఏంటంటే భద్రాద్రి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పులస ఉంటుందని చెప్పేసి నానుడు. అయితే అక్కడ రిలయన్స్ వారు ఈ ఆ డ్రిల్లింగ్ వల్ల కూడా కొంత వెనక పడిపోతుంది, రావట్లేదు అనేమో ఈ వేటదారులు చెప్తున్నారు. కానీ ఈ దానికి తోడుగా ఈ సంవత్సరం వర్షాలు లేక ఫ్లడ్స్ రాక ఇబ్బంది పడ్డాం. ఈ పాటికి మాకు ఈ మా కొత్తపేట మీదకి వెళ్ళేటువంటి తొగరపాయలు కూడా 3 పర్యాయాలు వచ్చేది. జూన్ లాస్ట్ వీకు, జూలై ఫస్ట్ వీకు, జూలై లాస్ట్ వీక్లో కూడా వచ్చేది. ఇవాళ పరిస్థితి లేదు, కనుమరుగు అయిపోయింది. వర్షాకాలంలో గోదావరి నది సాధారణంగా ఉప్పొంగుతూ కనిపిస్తోంది. నదీ తరంగాలు దూకుడుగా కిందకు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది. అనేక ప్రాంతాల్లో ఇసుక మేటలు బయటపడగా పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. నది కళతప్పడంతో మత్స్యకారుల జీవితాలు కూడా వెలవెలబోతున్నాయి. ధవళేశ్వరం, బొబ్బర్లంక, యానాం, రావులపాలెం, సకినేటిపల్లి ప్రాంతాల్లో ప్రతి ఏటా పులసల వేటతో కళకళలాడే గోదావరి ఒడ్డు ఈసారి వెలవెలబోతోంది. ధవళేశ్వరం పరిసరాల్లోనే సుమారు 1500 మత్స్యకార కుటుంబాలు పులస సీజన్పైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. రోజు బోట్లకు 1000 నుంచి 1500 రూపాయల వరకు డీజిల్ ఖర్చు చేసి వేటకు వెళుతున్నా ఒక్క పులస కూడా దొరకక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఏటా ఈ సమయానికి మంచి పులసలు దొరికేవని మత్స్యకారులు చెబుతున్నారు. ఈసారి ఎన్ని రోజులు వేటకు వెళ్ళినా దొరకడం లేదని, ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. ఇలసలండి ఇక్కడ మా గోదావరిలోకి వచ్చాక పులసలు అవుతాయండి. కానీ ఈ సంవత్సరం మా మత్స్యకారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ బోట్లు కానీ, ఇంజిన్లు కానీ, వల్లకని లక్షలు పెట్టుబడి పెడుతున్నారండి. పెట్టుబడి పెట్టినా సరే అసలు పులస అనేది కనబడకుండా పోతుందండి. ఈ సంవత్సరం అయితే బాగా దారుణం అండి. అసలు ఒక పులస చేప కూడా పడలేదండి, పడిందండి. మా ఊళ్ళు చాలామంది పెట్టుబడులు పెట్టి చాలా అన్యాయం అయిపోతున్నారండి. అయితే పులసలు అసలు ఇక్కడ ఎలా పడి అసలు ప్రతి సంవత్సరం పులసలు అంటే వల వేసేవారండి. వల వేస్తుంటే వల అలా తేలుకుంటూ వెళ్తుంటే ఎదురైతే ఈతుకుంటూ వచ్చి పడేయండి. అంటే దీని మీద ఆధారపడి ఒక గోదావరి వరదల సమయంలోనే పులస చేపల మీద ఆధారపడి ఎంత కుటుంబాలు చేయాలి? మినిమం 1000 నుంచి 1500 కుటుంబాలు ఈ గోదావరి మీద వేటాడి జీవనోపాధి చేసుకునేవారండి. కానీ ఈ సంవత్సరం అయితే బాగా దారుణంగా ఉందండి. అసలు ఒక పులస కూడా పడక, పెట్టుబడులు కూడా రాక చాలా ఇబ్బంది పడుతున్నారండి. సాధారణంగా స్వచ్ఛమైన గోదావరి పులస కిలో 20,000 రూపాయల నుంచి 25,000 వరకు పలుకుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వరకు సుమారు 70 కిలోమీటర్లు ఎదురీది వచ్చే పులసలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. వీటిని కొనుగోలు చేసేందుకు ముందుగానే కస్టమర్లు పేర్లు నమోదు చేసుకునే పరిస్థితి ఉంటుంది. సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా గోదావరి పులస కోసం ప్రత్యేకంగా ఆసక్తి చూపుతూ ఉంటారు. పులసల లభ్యత లేకపోవడంతో మార్కెట్లో నకిలీ వ్యాపారం కూడా పెరుగుతోంది. సముద్రంలో దొరికే ఇలస చేపలను పులస పేరుతో విక్రయిస్తూ వినియోగదారులను కొందరు మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలైన పులసకు ఉండే మెరుపు, పొలుసులు, రుచి ఆధారంగా అనుభవజ్ఞులు మాత్రమే తేడాను గుర్తించగలుగుతున్నారు. తెలియని వారు మాత్రం వేల రూపాయలు చెల్లించి మోసపోతున్నారు. ఏటా వరద నీటి ప్రవాహాన్ని అనుసరిస్తూ సముద్రం నుంచి గోదావరిలోకి పులస చేపలు ప్రవేశిస్తాయి. అదే మత్స్యకారులకు బంగారు పంటగా మారుతుంది.
ఒక్కో పులస వేల రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా పలికిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి నీటి ప్రవాహం లేకపోవడంతో పులస రాక దాదాపు నిలిచిపోయింది. వలలు వేసినా చేతికి చిక్కేది ఒకటో రెండో చేపలు మాత్రమే. జూన్ 15కి గోదావరి వస్తుంది అనుకున్నారు, గోదావరి రాలేదు. గోదావరి వచ్చింది కానీ మేము పులస మొక్కను చూడలేదు, ఏటగాడ కూడా చూడలేదు, అమ్మనీళ్ళు కూడా మేము చూడలేదు. మన గోదావరి పులస అంటే ఎటువంటి పరిస్థితుల్లో రాలేదు. మరి ఇప్పుడు గంగమ్మ దగ్గర దయగలిసి ఎడతాదో లేదో తెలదు. ఈ తీపినీరు వెళ్ళి సముద్రంలో కడితేనే కానీ రాదు కదా, ఎక్కదు కదా పైకి. దాని మీద ఆశపడి ఏటగాళ్ళు ఏంటి, మేము అమ్ముకున్న వాళ్ళు ఏంటి, దాని మీద బతికిన బతుకులు అందరూ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈసారి గంగమ్మ తల్లికి జాలి కలిగి మాకు ఎడితే ఆ బిడ్డలందరూ బతుకుతాం. మాకు ఎటువంటి ఆధారం లేదు. మీరు గోదావరి చేపలు అడిగారంటే నేను చెప్తున్నా, నాలుగైతే మాకు పడలేదని మేము చూడలేదు గోదావరి చేప. పులస అంటే కేవలం ఒక చేప కాదు, గోదావరి ప్రజల భావోద్వేగం. బంధువులకు పులస పంపించడం ఓ సంప్రదాయం. నగరాల్లో ఉన్న పిల్లలు, విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా పులస కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆ అవకాశం లేకపోయింది. దొరికిన కొద్ది చేపలు స్థానికంగానే అమ్ముడైపోతూ ఉండడంతో తమ వాళ్లకు పంపించలేకపోతున్నామని గోదావరి ప్రజలు చెబుతున్నారు. మా ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో 2 సార్లు వరదలు వచ్చేవి. ఆ వరదల్లో యాన నుంచి బొబ్బర్లంక వరకు పులసలు ఎదురీది, జాడర్లకి పులసలు పడేవి. అందరూ కూడా పూర్వం నుంచి సామెత ఉంది ఏంటంటే, పుస్తలెమ్మైనా సరే పులస తినాలన్నది ఒక సామెత ఉంది. అలాంటిది ఎంత ఖర్చు పెట్టుకుందామన్నా అలా గోదావరిలో నీరు లేదు, అలాంటి పులస రావట్లేదు. వరదలు లేనిది 2 సార్లు వరద వచ్చేది ప్రతి సంవత్సరం ఈ టైంకి. అలాంటిది ఒక్కసారి కూడా వరద లేదు, పులస కూడా లేదు. అలా మేము తిందామంటేనే లేదు. ఇక్కడ పక్కనే గోదావరి పెట్టుకుని మాకే లేదు. అలాంటిది మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి, రాయలసీమ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా 10 సంవత్సరం పంపని చెప్తే ఇక్కడ నుంచి కూర వండేసి పంపించేసేవాళ్ళు. అలాంటిది మాకే లేదు. మా ఫ్రెండ్స్ వేరే ఇంకా పులస కూడా పంపలేదు ఏంటని మాకు వేటకాపం చేస్తున్నారు. అలాంటిది వరదలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నాం పులసల గురించి. సాధారణంగా పులస అంతర్వేది సంగమం, సఖినేటిపల్లి పరిసరాలు, యానాం ప్రాంతం, నర్సాపురం, రాజోలు, కోటిపల్లి, ధవళేశ్వరం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో దొరుకుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువ ప్రాంతం వరకు నీటి ప్రవాహం అధికంగా ఉంటే ధవళేశ్వరం దాటి మరింత పై ప్రాంతాలకు చేరుతుంది. అయితే ఎక్కువ శాతం వేట దిగువ గోదావరి ప్రాంతంలోనే జరుగుతుంది. పులస వేట సాధారణ చేపల వేటలా ఉండదు. చిన్న మోటారు పడవలు లేదా సంప్రదాయ పడవల్లో నదిలోకి వెళతారు జాలర్లు. పులస ప్రయాణించే మార్గాన్ని అంచనా వేసి పొడవైన గిల్ నెట్లు వేస్తారు. తల ఇరుక్కుపోయేలా ప్రత్యేకంగా రూపొందించిన వలలను ఉపయోగిస్తారు. ఎక్కువగా రాత్రి లేదా తెల్లవారుజామున వేట చేస్తారు. ప్రవాహం బలంగా ఉన్నప్పుడు వేటకు మంచి అవకాశం ఉంటుంది. పులస పడిన వెంటనే పడవలతో ఒడ్డుకు తీసుకొచ్చి స్థానిక చేపల ల్యాండింగ్ కేంద్రాల్లో విక్రయిస్తారు. అంతర్వేది, సఖినేటిపల్లి, రాజోలు, యానాం, అమలాపురం, కాకినాడ చేపల మార్కెట్, రాజమహేంద్రవరం చేపల మార్కెట్లో విక్రయాలు సాగుతాయి. అక్కడ పులసను కొనుగోలు చేసి రాజమండ్రి, కాకినాడ, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ఐస్ బాక్సుల్లో వేసి తరలిస్తారు వ్యాపారులు. అయితే ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోవడం కేవలం పులస వేటపైనే కాదు, వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధిపైనా ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది పులస జ్ఞాపకాలకే పరిమితమవుతుండగా వచ్చే ఏడాదైనా గోదావరి నిండుగా ప్రవహించి పులస మళ్లీ గోదావరి గడప తట్టాలని అందరూ కోరుకుంటున్నారు. గోదావరి జిల్లాలో పులస అంటే చేప కాదు, ఓ భావోద్వేగం, ఓ జ్ఞాపకం, ఓ పండుగ. ఏటా వరదలతో పాటు గోదావరిలోకి అడుగుపెట్టే పులస కోసం వేలాది మంది కళ్ళు కాయలు కాచుకుని ఎదురుచూస్తారు. ధర ఎంతైనా సరే ఒక్క ముక్క పులస రుచి చూడాలి అనుకుంటారు. అందుకే పుస్తెలమ్మైనా పులస తినాలి అనే నానుడి పుట్టింది. అసలు పులస రుచిలో ఏముంది? ఎందుకంత క్రేజ్? ఎలా వండుతారు? పులస ధర అదరహో, పులస పులుసు అదుర్స్. ఒక్కోసారి కిలో 20 నుంచి 30 వేల రూపాయల వరకు ధర. రేట్కి నో లిమిట్. అది దొరకడమే లక్కు. పులస పులుసు తింటే ఆ కిక్కే వేరప్ప. దీన్ని చూస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. గోదావరి జిల్లాల్లో పులస చేపకు ఉన్న ప్రత్యేకత మరే చేపకు లేదు. ఏడాదిలో కేవలం ఆషాఢం, శ్రావణం నెలల్లో మాత్రమే లభించే ఈ చేప కోసం వేలాది మంది ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. సముద్రంలో ఉండే ఇలస చేపలు గోదావరి ఎర్రనీటిలో ఎదురీది ప్రవేశించిన తర్వాతే పులసగా మారతాయని స్థానికుల నమ్మకం. గోదావరిలో ప్రవహించే ఎర్రనీరు, తీయని నీటి ప్రభావంతోనే పులసకు ఆ ప్రత్యేకమైన రుచి వస్తుందని చెబుతారు. ఇలస చేపలు సముద్రం నుంచి యానాం వద్ద గోదావరి నీటిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. గోదావరిలో గుడ్లు పెట్టడానికి వస్తున్న ఇలస చేప గోదావరిలోకి రావడంతోనే సిల్వర్ కలర్లోకి వస్తుంది.
యానాం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు పులస చేప గోదావరి ఎర్రనీటిలో ఈదుకుంటూ వచ్చి మార్గమధ్యంలో గుడ్లు పెడుతుంది. ఇవి పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకు 3 నెలల పాటు గోదావరి ఎర్రనీటిలోనే ఉంటాయి. ఈ విధంగా సంతానోత్పత్తిని పెంచే పులస చేపను సముద్రానికి దగ్గరలో యానాం వద్దనే పట్టేయడంతో కనుమరుగైపోతోంది. కాలంలో ముఖ్యంగా జూలై నుంచి మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో బాగా ఎక్కువగా మన గోదావరి ప్రాంతాలకి వలస వచ్చే చేప. దీన్ని మైగ్రేటరీ ఫిష్ అని చెప్తూ ఉంటాం. అంటే ఇది సముద్రం నుంచి మన మంచినీటిలోకి వలస వస్తుందన్నమాట. సుమారుగా 100 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇది ప్రయాణించి మంచినీటిలో అవి ఆహారం కోసం, గుడ్లు పెట్టడం కోసం వచ్చి అక్కడ గుడ్లు పెట్టిన తర్వాత ఆ పిల్లల్ని అక్కడ ఒక 6 వారాల నుంచి 10 వారాల వరకు అక్కడ పెరిగిన తర్వాత మళ్ళీ అవి వెనక్కి తిరిగి సముద్రం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి అన్నమాట. సముద్రంలో పెరిగే ఇలస చేప గుడ్లు పెట్టేందుకు వరదల సమయంలో గోదావరిలోకి వస్తుంది. నదీ ప్రవాహానికి ఎదురీదుతూ పైకి ప్రయాణించే కొద్దీ దాని శరీరంలో కొవ్వు పెరిగి మాంసం మరింత మృదువుగా, రుచిగా మారుతుందని మత్స్యకారులు, ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. గోదావరిలోకి వచ్చిన తర్వాత అదే ఇలస పులసగా మారుతుంది. అందుకే గోదావరి పులసకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సో సముద్రంలో ఉన్నప్పుడు ఇలసగా ఉండేది మంచినీటిలోకి వచ్చిన తర్వాత పులసగా మారడంలో దీని ప్రత్యేకత ఏంటంటే, అక్కడ సముద్రం నీటిలో ఉండే లవణాలకి ఈ మంచినీటిలో ఉండే లవణాలకి మధ్య వచ్చే తేడా, వాటి యొక్క శరీరంలో వచ్చే మాంసంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా వీటి మాంసంలో ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటామండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని. ఇవి తర్వాత కొన్ని పోషక పదార్థాలు, ఐడిన్ కానీ, సెలీనియం కానీ, ఇటువంటి లవణాలు, కొన్ని ఐరన్, ఇటువంటివి, విటమిన్ B12 ఇవన్నీ ఉండడం వల్ల వీటికి మంచి రుచి అన్నది ఎక్కువగా మనం అందరూ కూడా, మన వినియోగదారులు అందరూ కూడా, ఈ చేపలను ఇష్టపడే వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ఈ సీజన్లో కొని తినడం అంటూ చూస్తాం. పులస పులుసు పెడితే తిన్నోళ్లకు తిన్నంత స్వర్గం కనిపిస్తుంది. ఆస్వాదించినోళ్లకి ఆస్వాదించినంత ఆనందం. అంతేకాదు, ఏదైనా ఆఫీసులో పనులు కావాల్సి ఉంటే, పైరవీలు వర్కౌట్ కావాలంటే ఈ టెస్ట్ వారికి చూపిస్తే ఇట్టే పూర్తవుతాయంటూ ఓ సీక్రెట్ కామెంట్ కూడా ఉంది. చచ్చేలోపు ఒక్కసారైనా పులస తినాలి అనేది తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియుల భావనగా ఉంటుంది. ఈ మాట చాలామంది నోట విన్నదే. సీజన్ వారీగా గోదావరికి ఎదురీది వలలో పడే పులసకు మామూలు డిమాండ్ కాదు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పులస పరిమితం. అయితే గోదావరిలో దొరికే పులసకు ఏపీలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న డిమాండ్ అలాంటిది. గోదావరి జిల్లాల నుంచి ఎవరైనా మన ప్రాంతానికి వస్తే పులస తెస్తావా అని అడుగుతారు. అలాంటి ఫేమస్ పులస. ఈ చేప టేస్ట్ అలా ఉంటుంది మరి. అందుకనే వీటిని కొనడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు. పులస చేపను వండడానికి ప్రత్యేక పద్ధతులే ఉన్నాయి. వండిన వెంటనే కాకుండా మరుసటి రోజు తింటేనే అసలైన రుచి తెలుస్తుందని పులస ప్రియులు చెబుతారు. వారం రోజుల వరకు నిల్వ ఉండడం కూడా ఈ చేప ప్రత్యేకత. పులస రుచి ఒకసారి చూసినవాడు వచ్చే సీజన్ కోసం ఏడాది మొత్తం ఎదురు చూస్తాడు. ఆ రుచి మాటల్లో చెప్పలేం. పులసను మట్టి మూకుడులో పెట్టి పొయ్యి మీద ఉడికిస్తుంటే ఆ ఇంటి గుమ్మం దాటకముందే పులస కూర వాసన ఊరంతా పాకిపోతుందంటారు గోదావరోళ్ళు. ఆ వాసన తగిలితే చాలు, ఎవరికైనా తీవ్రమైన ఆకలి వేస్తుందని గర్వంగా చెబుతారు. పులస కూరలో చింతపండు, కారం, చేపలోని సహజమైన కొవ్వు కలిసి ఉడికే కొద్దీ ఆ పులుసుకు ఓ ప్రత్యేకమైన సువాసన వస్తుంది. అందుకే పులస వాసనకు పొరుగింటి వాళ్లు కూడా వచ్చి చూస్తారన్నది గోదావరి ప్రాంతంలో వినిపించే మాట. పులసను వండటంలోనూ గోదావరి వారి ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ చేపకు ఎక్కువ మసాలాలు అవసరం ఉండవని వంట నిపుణులు చెబుతారు. చింతపండు, కారం, పసుపు, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా మెంతులు, కరివేపాకుతో మట్టి పాత్రలో నెమ్మదిగా ఉడికిస్తారు. కొందరు చివర్లో నువ్వుల నూనె లేదా ఊరగాయ నూనె వేస్తారు. వండిన రోజు కంటే మరుసటి రోజు పులస పులుసు ఇంకా రుచిగా ఉంటుందని గోదావరి వాసులు చెబుతారు. గోదావరి జిల్లాల్లో పులస కూర అంటే ఒక వంటకం కాదు, కుటుంబాన్ని ఒక్కచోట చేర్చే వేడుక. పులస దొరికిందంటే చాలు, దూరంలో ఉన్న పిల్లలకు ఫోన్లు, బంధువులకు కబురు, ఇంట్లో పండుగ వాతావరణం. కొత్త అల్లుడు వస్తే పులసతో భోజనం పెట్టడం చాలా చోట్ల ఇప్పటికీ ఆనవాయితీ. ఎంత ఖరీదైనా సరే ఏడాదికి ఒక్కసారైనా పులస తింటే చాలని భావించేవారు ఎందరో. ధరకు తగ్గట్లుగానే ఆ చేప టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది.
అందుకనే వీటిని కొనడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు. పులస పడిందా ఆ మత్స్యకారుడి పంట పండినట్లే, ధర అంత ఎక్కువ మరి. చేపలందు పులస చేప రుచే వేరండి అంటారు ఉభయ గోదావరి జిల్లాలోని భోజన ప్రియులు. వర్షాకాలంలో దొరికే ఈ చేపను తినేందుకు నాన్ వెజ్ ప్రియులు ఎగబడుతూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి నెలకొంటుంది. పులస కొనేందుకు తినేందుకు మాంసాహారులు ఎంత ధర పెట్టడానికైనా వెనకాడరు. చేపల్లో పులసలకే ఈ ప్రత్యేకత ఎందుకు అని మనలాంటి చాలామందికి సందేహం కలగొచ్చు. కానీ గోదావరోళ్లను టచ్ చేస్తే మాత్రం ఆ కిక్కే వీరప్ప అంటున్నారు. పులస తినని జన్మ ఎందుకురా అన్నట్లుగా తీసి పారేస్తూ ఉంటారు. పుస్తెలమ్మైనా పులస తినాలి అనే నానుడి ఈ చేపపై గోదావరి ప్రజలకు ఉన్న ప్రేమకు నిదర్శనం. పులస ధర గురించి ఎంత చర్చ జరిగినా గోదావరి వాళ్లు మాత్రం ధరను కాదు దాని రుచిని గుర్తుంచుకుంటారు. చిన్ననాటి జ్ఞాపకాలను, కుటుంబంతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటారు. అందుకే పులస గోదావరి ప్రజలకు కేవలం ఆహారం కాదు, వారి సంస్కృతిలో భాగం. గోదావరిలో వరదలు వస్తేనే పులస వస్తుంది. పులస వస్తేనే గోదావరి గడపల్లో పండుగ మొదలవుతుంది. అందుకే ప్రతి ఏడాది వర్షాల కోసం ఎంతగా ఎదురుచూస్తారో అంతే ఆతృతగా పులస కోసం కూడా ఎదురుచూస్తారు గోదావరి ప్రజలు. రుచి మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ పులసపై గోదావరి వారి ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. ఇంతకు పులసకు ఆ పేరు ఎలా వచ్చింది? ఏటా పులసలు ఎక్కడి నుంచి గోదావరిలోకి వస్తాయి? పులసల్లో ఫేక్ పులసలు ఉన్నాయా? బెంగాలీల హిల్సా చేపే మనకు పులస? ప్రపంచంలోని కొన్ని చేపలకు సముద్రం ఓ ఇల్లైతే నదులు వాటి పుట్టింటి దారి. అలాంటి అద్భుతమైన ప్రయాణం చేసే చేపల్లో హిల్సా లేదా ఇలీష్ ఒకటి. వేల కిలోమీటర్ల సముద్ర ప్రయాణం తర్వాత సంతానోత్పత్తి సమయం రాగానే హిల్సా చేపలు నదుల వైపు పయనిస్తాయి. సముద్రపు ఉప్పు నీటి నుంచి నదుల మంచినీటి వరకు సాగించే ఈ ప్రయాణమే వాటికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. పులస గోదావరి నదిలో మాత్రమే లభించే చేప. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ఇలస చేప అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది. అక్కడ దీన్ని హిల్సా అని పిలుస్తారు. హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు ఇలసలు అంటారు. పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాల్లో హిల్సా ఇలీషా అనే పేరుగల ఈ వలస జాతి చేపలు సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి గోదావరిలోకి చేరతాయి. వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి. సముద్రంలోని ఉప్పు నీటిలో ఉండే ఇలస చేపలు గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుకుంటూ వశిష్ట, వైనతేయ నదీపాయల గుండా ప్రయాణిస్తూ వరద నీటి నొరగన తింటూ జీవిస్తుంది. అంటే సముద్రంలో సంచరించే ఈ చేప వర్షాకాలంలో నదుల్లోకి వస్తుంది. కొత్త నీరు అంటే ఎర్రనీరు కదా. ఆ ఎర్రనీరులో సంచరించే పులస ఆ నీటి ప్రభావంతో కొత్త రుచిని సంతరించుకుంటుందని పులస ప్రేమికులు చెబుతూ ఉంటారు. సముద్రంలో ఇది లభించినా ఇలస చేప అని మళ్లీ నీళ్లలోనే వదిలేసే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఒక్కసారి గోదావరి నీటిలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చేపను పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతూ ఉంటారు. కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా అంతకుమించి పోటీ పడతారు. గోదావరి ఎర్రనీటిలో ఎదురీదుతూ ఉండటం వల్ల ఇలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారి ఎక్కడా లేని రుచిని సంతరించుకుంటుందని చెబుతారు. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచి మారి పులసగా మారుతుంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలు ఉండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. గుడ్లు పెట్టిన తర్వాత పులసలు మళ్లీ అక్టోబర్ నాటికి సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తి కోసం గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు నదిలో ఎదురీదుతుంది. ఇలస గోదావరి నీటిలోకి ప్రవేశించాక దాని శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల పులసగా మారి అద్భుతమైన రుచినిస్తుంది. పులసలు అంత తేలిగ్గా దొరకవంటున్నారు మత్స్యకారులు. గేలానికి, వలకి అంత తేలిగ్గా పడవట. ఇందుకోసం ఎంతో శ్రమించి ఏటి మధ్యకు వెళ్లి వలను ఏర్పాటు చేసుకుంటారు మత్స్యకారులు. ఇక్కడ కూడా వీటిని పట్టేందుకు ప్రత్యేకమైన వలను ఏర్పాటు చేస్తారట. ఇంత కష్టపడినా పులస చిక్కుతుందనే గ్యారంటీ లేదు. అయినా ఒక్క పులస చిక్కినా పండుగేనని మత్స్యకారులు తమ ప్రయత్నం తాము చేస్తూ ఉంటారు. మిగిలిన చేపలతో పోలిస్తే వీటి రక్త ప్రసరణ వేగంగా ఉంటుందట. అందుకే వలలో పడగానే చనిపోతాయి. కానీ 2 రోజుల వరకు పాడవకుండా ఉండటమే పులసల ప్రత్యేకత. ఇక పులసకు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని
కొందరు కేటుగాళ్లు వినియోగదారుల్ని మోసం చేస్తూ ఉంటారు. పులస పేరుతో నమ్మిన వారికి ఎక్కువ ధరకు ఇలస చేపను అంటగట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అలా పులస పేరుతో మోసపోకుండా ఉండేందుకు వాటిని ఎలా గుర్తుపట్టాలో తెలిస్తే చాలంటున్నారు మత్స్యకారులు. సముద్రంలో లభించే ఇలసలు తెలుపు రంగులో ఉంటాయి. గోదావరిలో దొరికే పులస చేపలు సగం తెలుపు, సగం గోధుమ రంగులో ఉంటాయి. ఒడిశా, ముంబై, విశాఖ సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని పట్టి ఐస్ బాక్సుల్లో నిల్వ చేసి గోదావరి ప్రాంతాలకు ఈ సీజన్లో తరలించి పులస పేరుతో 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించి మత్స్యప్రియులను మోసం చేస్తున్నారు. అయితే ఈ పులసలు గోదావరిలో ఎర్రనీరు ఉన్నంత వరకు మాత్రమే దొరికే అవకాశం ఉండడంతో నకిలీ పులసల్ని తెచ్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు. కొత్తగా పులస చేపల కొనుగోలుకు వస్తున్నవారు ఇలస చేపల బారిన పడి మోసపోకుండా ఉండాలంటున్నారు. ఇక భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పులస చేపను హిల్సా లేదా ఇలిష్ అని కూడా పిలుస్తారు. దీన్ని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఇలిష్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని కొన్ని నదుల్లో మాత్రమే కనిపించే పెద్ద చేప. పులస చేపను గంగానది, హుగ్లీ, రూపనారాయణ నదులు వంటి పలు ఉపనదుల నుంచి కూడా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పులస చేపలకు ప్రధాన వనరు గోదావరి నది. పులస లేదా హిల్సా చేపలు గుజరాత్, మధ్యప్రదేశ్ గుండా ప్రవహించే నర్మదా, తపతి నదుల నుంచి కూడా లభిస్తాయి. దీనితో సంబంధం లేకుండా భారతదేశంలో వినియోగించే అత్యంత ప్రసిద్ధ చేపల్లో ఇది ఒకటి. అసలైన పులస చేప నిగనిగలాడుతూ ఉంటుంది. ఎటువంటి రంగు లేకుండా పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది. ఇక పులసకు మరో ప్రత్యేకత కూడా ఉందట. గ్యాస్ స్టవ్ల మీద వండితే పులసలకు ఏమాత్రం రుచి ఉండదని, వీటిని కట్టెల పొయ్యి మీద మాత్రమే నేర్పుగా వండాలంటున్నారు గోదారోళ్ళు. ఇందుకోసం ప్రత్యేకించి చింతపుల్లలనే వంట చెరుకుగా వినియోగిస్తారట. హిల్సా ఫిష్ భారతదేశంలోని చేపల్లో దాని సున్నితమైన లేత మాంసం ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందింది. కొవ్వు, ఆమ్లాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఒమేగా 3తో కలిపి చాలా మంచి ఆరోగ్యకరమైనవి. అంటే చేపల్లో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళు, చర్మానికి మంచిది. ఈ చేప విలక్షణమైన విభిన్నమైన సువాసనను కలిగి ఉంటుంది. పులస, ఈ చేప పులుసు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే పులసను గోదావరి ప్రాంతం అక్కున చేర్చుకుంది. పులుసుగా మార్చుకుని తమ వంటింటి అపురూప వంట దినుసుగా చేసుకుంది. ఇది అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులకు కమ్మని రుచులను అందిస్తోంది.